హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ ఒరుగులు ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ముందుగా మామిడికాయలను కోసుకుని నీట్గా కడుక్కోవాలండి. నీట్గా కడిగిన తర్వాత తడేమీ లేకుండా తుడుచుకుని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. ఇదిగోండి, పైన తడి ఉంది కదా, ఇప్పుడు తుడుచుకుందాం. ఈ విధంగా తుడుచుకుని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత పైన ఉన్న తొక్కను చెక్కేసుకుని ముక్కలుగా కోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని కాయల్ని ముందు చెక్కేసుకుందామండి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ ఒరుగులు అనేవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇదిగోండి, ఈ విధంగా బారుగా ముక్కలు కోసుకోవాలి. ఇలా చీలికల్లాగా చీల్చుకోవాలండి. మనం కర్రీస్ వండుకున్నప్పుడు చింతపండు ప్లేస్లో చింతపండు మానేసి ఈ ముక్కల్ని కూరల్లో వాడుకోవచ్చండి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ కోసేసుకుందాం. ఇప్పుడు ముక్కలు కోసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక జాడీలో ముక్కలు వేసేసుకుని ఒక స్పూన్ పసుపు, అలాగే ఆ పులుపుకి సరిపడా ఉప్పు వేసి 2-3 సార్లు కలుపుకుని మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా 3 రోజులు ఊరనివ్వాలండి. 3 రోజులు అంటే ఈరోజు వేసాం అనుకోండి, ఎల్లుండ 3వ రోజు తీసుకుని, ఇదిగోండి 3వ రోజు తీసుకుని రసం పిండేసుకుని మనం ఆరబెట్టుకోవాలండి. ఒక కవర్ మీద కానీ, సంచులు ఉంటాయి కదండి, వాటి మీద కానీ ఆరవేసుకుని ఎండలో పెట్టుకోవాలి. ఇవి ఆరడానికి 5 డేస్ టైం పడుతుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మామిడికాయ తురుమును కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశానండి మన ఛానల్లో. ఎవరికైనా కావాలంటే చూడండి. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది మామిడి తురుము కూడా. ఇదిగోండి, మనకి ఈ విధంగా ఎండుతాయి. ఇలా ఎండిన తర్వాత ఒక డబ్బాలో పోసుకుని స్టోర్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే 1 ఇయర్ పాటు మనకి నిల్వ ఉంటాయి మామిడి ఒరుగులు. ఇవి పప్పులో కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చింతపండు ప్లేస్లో ఇవి వాటర్లో నానబెట్టి కర్రీస్లో వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.